కొంచెం భారీ భారీ క్వశ్చన్లే ఆన్సర్ చేశారు ఇప్పుడు. ఒక లైట్ క్వశ్చన్ యాక్చువల్లీ బయటికి వెళ్ళగా ఎలా ఉంటుందో చూడాలి. లోపల మైండ్లో అయితే రన్ అవుతుంది. బాగా మేనేజ్ చేశారు. బాగానే మేనేజ్ చేశారు. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్ గురించి అందరు పెద్ద హీరోలకి లైనప్లు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి కదా. నెల్సన్ గారు అంటున్నారు, అప్పట్లో అట్లీ గారు అన్నారు, ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఏం లేదండి, ఇప్పుడు పుష్ప December 6th రిలీజ్, ఫస్ట్ August 15th అనుకున్నాం కదా. సో అప్పుడు ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు December 6th వెళ్ళింది కాబట్టి కొంచెం ప్లానింగ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ మంత్ ఎండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాటి మీద. త్రివిక్రమ్ గారు ఏదో ఒక మంచి ఆయన ఇప్పుడు దాకా టచ్ అయిన ఒక జోనర్లో ఒక లైన్ చెప్పారు, బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు బన్నీ గారు అని తెలిసింది. అవునండి, అది లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఓకే, దట్ ఫిలిం భారీ బడ్జెట్ అది. ఇప్పుడు ఆ ఫిలిం భారీ బడ్జెట్ చేయడానికి చిన్నబాబు గారు కానీ అరవింద్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఫైనాన్సెస్ని కార్పొరేషన్ ఎత్తుక్కోవాలి, అంత భారీ బడ్జెట్ అది. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం మన త్రివిక్రమ్ గారికి. అంటే ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉందనేది బన్నీ గారికి బాగా నమ్మకం త్రివిక్రమ్ గారి మీద. సో వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక 2 years నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఇట్స్ ఎ మోర్ దెన్ స్టోరీ, ఐ కెన్ సే ఇట్స్ ఎ కాన్సెప్ట్. అది ఫిక్స్ అయ్యారు. బట్ దాని బడ్జెట్కి, దాని ప్రీ ప్రొడక్షన్కే మాకు 1.5 year టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. లుకింగ్ ఫార్వర్డ్ అండి. యా, అంజి గారు ఇక్కడండి. మైసెల్ఫ్ హేమమాలిని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్ట్ గోదావరి అమ్మాయిని. సో మేము ఫ్రెండ్స్ అండి, అంటే బాగా కనెక్ట్ అయిపోతాం. సో అంటే ఈ కథని మీరు వాసు గారికి చెప్పడానికి, అంటే ఆయన ముందు నుంచి అంటున్నారు మేము 3 గంటలు విన్నాము, కడుపుబ్బ నవ్వేసింది, ఇక్కడ పట్టేసింది, బొగ్గులు పట్టేసింది అని చెప్పి అంటున్నారు. సో ఈ కథలో ఎలాంటి ఎలిమెంట్స్ని, అనేది ఒక ఎమోషన్ ఫర్ గోదావరి వాళ్ళకి. అంటే మనం బాధలో ఉన్నా, హ్యాపీలో ఉన్నా, సంతోషంగా ఏమున్నా కానీ ఆ సిచ్యువేషన్లో ఆ స్లాంగ్ అలవాటైన వాళ్ళకి అది చాలా ఈజీ. సో ఈ ఆయలో మీరు ఎన్ని ఎమోషన్స్ని చూపించాలనుకుంటున్నారు? అండ్ మీరు బన్నీవాసు గారికి అంత ఈజీగా ఆయన నవ్విచ్చేసే అంత, అంటే మీరు ఆన్ స్టేజ్ కూడా బాగా నవ్విచ్చేశారు. సో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడానికి ఏం ప్రిపేర్ అయ్యారు? ఈ టెక్నిక్ చెప్పనా నేను. బన్నీవాస్ గారికి కథ చెప్తే గమ్మున ఒప్పుకోవడం అనేది ఇండస్ట్రీలో బాగా ఎక్కువ ఉంటుంది. లేదా ఆయన టైం తీసుకుంటాడు బాగా చెప్పడానికి, కానీ అందుకని కథ చెప్పకుండా ఫన్ చెప్పుకొచ్చాడు మొత్తం, నాకు ఇష్టం వద్దని చెప్పి. యాక్చువల్గా ఈ కథ కొన్ని నెరేషన్స్ అయిన తర్వాత కొంతమంది దగ్గరికి యాక్చువల్గా అదే చెప్తున్నప్పుడు ఎవరన్నా నాకు ముందు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నెరేషన్ చెప్తున్నప్పుడు కొంతమంది మనం చాలా ఫన్ అయినా కానీ ఎమోషన్ మాకు చెప్తుంటే మధ్యలో ఏదో ఫోన్ వస్తుంది, ఇలా చూస్తుంటారు. ఇలా రకరకాల కొన్ని ఎక్స్పీరియన్స్ చూసా. కానీ ఫస్ట్ టైము ఈ కథ చెప్తున్నప్పుడు సరే బన్నీవాస్ గారు లాంటి ఆయన పిలిచాడు, వెళ్ళి చెప్తున్నాం అన్నప్పుడు నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే ఈయన ఇంత మంచి పొజిషన్లో ఉండడం కారణం ఏంటంటే, ఫస్ట్ అన్నీ అడిగాడు అంత మామూలుగా అది ఇది అయిన తర్వాత చెప్పినప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టి ఇట్లా కూడా పెట్టకుండా ఇట్లా పెట్టాడు. అప్పుడే ఫిక్స్ అయ్యా ఈ సినిమా